హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు వచ్చేసి అయితే ఇక్కడ 32 సైజ్ అండి. ఇది నడుము లూజు అనేది అయితే ఇక్కడ చూడండి హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను నేను. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మాత్రం హ్యాండ్సే ఫస్ట్ కట్ చేస్తానండి. ఇట్లా ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో వేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచుకు వదులుకున్నానండి, ఎందుకంటే పైపింగ్ వేసాను. అలాగే ఇది పఫ్ హ్యాండ్ అండి. పఫ్ హ్యాండ్ అయితే నేను అంటే నార్మల్గా కట్ చేస్తాను, హ్యాండ్ పైన పఫ్ అయితే వస్తుంది. నేను ఎలాగని చూపిస్తాను చూడండి, అంటే కటింగ్ మాత్రం చూపిస్తాను. మీరు స్టిచ్చింగ్ అడిగితే నెక్స్ట్ వీడియో అయితే స్టిచ్చింగ్ చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ అయితే 6 ఇంచెస్ ఉంది మనకి. ఇక్కడ 3 ఇంచెస్ చంక డౌను ఇలా మొత్తం మార్క్ చేసుకొని హ్యాండ్ లూజు చంక లూజు చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ చూసుకొని ఇలా కరెక్ట్గా ఇలా తర్వాత చంక లూజ్ అనేది షోల్డర్ నుంచి ఫస్ట్ కుట్టు వరకు ఇలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు ఇక్కడ నుంచి లోత్ అనేది 2 ఇంచెస్ నుంచి లోత్ తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ ఈ అమ్మాయికి సరిపోతుందండి ఖర్చు, అంటే మనకి చంక దగ్గర చంక పెలికలు అనేది ఏం పడవు. అది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచు పట్టి పెడతానండి. ఇక్కడ మిగతాదంతా ఫిల్స్ పెడతాను, కానీ చాలా నీట్గా ఉంటుంది. అంటే మెయిన్ క్లాత్ పెడతానండి, లైనింగ్ అయితే ఏం పెట్టాను. ఫిల్స్ అనేది మనకి మెయిన్ క్లాతే పెడతాను నేను, బ్లౌజ్ పీస్లో తీసింది. చూడండి నేను ఫోటో అయితే యాడ్ చేస్తాను, కానీ మీరు అడిగితే మీకు కావాలనుకుంటే స్టిచ్చింగ్ కూడా పెడతాను ఫ్రెండ్స్. మీరైతే కామెంట్ చేయండి. అంటే లైనింగ్ ఏం కట్ చేయను పఫ్ కోసము, ఓన్లీ మెయిన్ క్లాత్. అలాగే 1.5 ఇంచు పట్టితోని ఇలా హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్, ఈ బ్యాక్ పార్ట్ కొంచెం హెచ్చు తగ్గులు ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. కింద ఎంతవరకు అయితే క్రాస్ ఉంటే అంతవరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కింద వచ్చేసి ఒక 1/2 ఇంచు, ఏ బ్లౌజ్కైనా సరేనండి, ఏ సైజు వారికైనా ఒక 1/2 ఇంచు తీసుకుంటే సరిపోతుంది మనకి. ఇది నడుములు వచ్చేసి 32. ఇలా 32 వచ్చినప్పుడు మనము ఏ మెథడ్ అయినా నేనైతే అంటే ఏ సైజు అయినా సరే ఇదే మెథడ్ కట్ చేస్తానండి. చూడండి 32 సైజు 32 సైజులా మనకి 4 భాగాలు అయితే చేసుకోవాలి. 4 భాగాలు చేసుకుంటే మనకి 8 అయితే వచ్చేస్తుందండి 32లా. ఇలా టేప్ని మనం ఫోల్డింగ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చూడండి 1 ఇంచు డాట్కి 2 ఇంచెస్ ఖర్చు. ఇలా ఒక లైన్ అయితే వేసుకోవాలి. బ్లౌజ్తోనైనా సరే టేప్తోనైనా చూపిస్తానండి, ఎలా అయినా పర్వాలేదు నాకు. కింది నుంచి మనకి షోల్డర్ దగ్గర ఖర్చుతో సహా పెట్టాను. హైటు బ్లౌజ్ హైట్ వచ్చేసి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత వీప్ కప్ కింద మనము ఖర్చు తీసుకున్నాం కాబట్టి పైన ఉన్నంత బ్లౌజ్ ఉన్నంత పెట్టి పావించు పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎంతవరకు అవుతుందో అంతవరకు ఖర్చుతోని ఇలా పెట్టాను నేను, ఎందుకంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. చూడండి మనం టేప్తో చూసినా బ్లౌజ్తో చూసినా కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారా 2 ఇంచెస్ డాట్స్కి 1 ఇంచు డాట్స్ 2 ఇంచు ఖర్చు కోసం. ఇక్కడ చూడండి నెక్ వచ్చేసి మనకి వీప్ కప్ వచ్చేసి 4 ఇంచెస్, నెక్ వచ్చేసి 9 ఇంచెస్ అండి. అంటే డీప్ నెక్ ఇది అయితే స్టార్ నెక్ పెట్టమన్నారు. షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి నేనైతే 5 ఇంచెసే పెడతానండి, ఎందుకంటే ఇంతకుముందుకు 5.5 పెడితే భుజాలు అనేది జారుతున్నాయి అని చెప్పారు, అందుకని. ఇక్కడ నెక్ 2 ఇంచెస్కి పెట్టాం కదా, డీప్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇలా లైన్ అయితే వేసుకోవాలండి. ఫస్ట్ క్రాస్గా పైన 2 ఇంచెస్ కింద 3 ఇంచెస్కి ఈ లైన్ వేసుకుంటే ఇందులో నెక్ అనేది మనము అది మన ఇష్టం అండి, ఏదైనా మార్క్ చేసుకోవచ్చు ఇందులో. కాకపోతే ఇక్కడ స్టార్ నెక్ పెట్టమన్నారని చెప్పి నేనైతే చూస్తున్నాను. చూడండి నేనైతే ఇలా పెడతాను, ఈ విధంగా కింద ఇక క్రాస్గా తీస్తున్నానండి. ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని కింది నుంచి, అంటే 3 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వేసుకొని కొంచెం మన షేప్ అనేది ఇలా రావాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. బయటకు ఒక 1/2 ఇంచ్ అయితే పెట్టాను నేను, అది మనకు నెక్ డీప్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఎక్కువ మరీ డీప్ పెట్టొద్దని చెప్పారు, అందుకని. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అయితే ఉంది.
చూడండి పైన 5 ఇంచెసే ఉండాలి, ఇక్కడ స్ట్రైట్గా 5 ఇంచెసే ఉండాలి. ఇక్కడ 1 ఇంచు చంక లోతు కరువు స్కేల్తోని ఇలా కరువు తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. బ్లౌజ్ అయితే పెడతాను ఫోటో అయితే. ఇక్కడ 5 ఇంచెస్ షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి చంక డౌన్ అనేది 6 ఇంచెస్ ఇలా మొత్తం మార్క్ చేసి చూపిస్తున్నాను మీకు. 32 అండి నడుము సైజ్ వచ్చేసి. అంతే, చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. చంక లూజ్ అనేది చూడండి ఇంతవరకు వచ్చింది కదా, మనకి చంకకి నడుముకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా 1 ఇంచ్ డాట్స్కి చూసారా కరెక్ట్గా వచ్చింది. డాట్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి కరెక్ట్ ఫిట్టింగ్ ఇది. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇక్కడ పైపింగ్ వేస్తానండి నేను స్టార్ నెక్కి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలండి. మనకి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. ఇలా కొంచెము షేప్ అనేది ఇలా మార్చాలి మనం, ఎందుకంటే స్ట్రైట్గా రాకుండా ఇలా కొంచెం క్రాస్గా వస్తే ఇంకా బాగుంటుంది స్టార్ నెక్ అనేది. మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఏ విధంగా వచ్చిందో. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఇలా వస్తుందండి. ఇప్పుడు ఫ్రంట్ అయితే కట్ చేసుకుందాం. ఇలా క్రాస్గా వేసుకోవాలి, బ్యాక్ పార్ట్ క్రాస్గా వేసుకొని మొత్తం మార్క్ అయితే చేసుకోవాలి ఎలా ఉందో అలా. చూడండి ఈ విధంగా క్రాస్గా వేసుకొని మనం మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్ తీసుకోవాలి. సైజ్ బ్లౌజ్ తీసుకొని మనము షోల్డర్ అండ్ మెయిన్ డాట్ వరకు 4 ఫ్రంట్ వచ్చి అంటే ముందు నెక్, తర్వాత 4 ఉక్స్ల వరకు, తర్వాత ఫ్రంట్ ఎంత వరకు అవుతుందో అంతవరకు చంక దగ్గర. అంతేనండి, ఇవి 4 పాయింట్స్ ఫ్రంట్లోని వచ్చేసి. అందుకని ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరైతే. చూడండి షోల్డర్ నుంచి ఖర్చుతో సహా పెట్టాను పైన కింద. ఇక్కడ ఫ్రంట్ ఎంత వరకు ఉందో అంతవరకు, తర్వాత ముందు నెక్ ఇలా ఒక 1/2 ఇంచు లోపలికి, ఇలా ఒక 1/2 ఇంచు కట్ చేసుకొని 4 ఉక్స్ల వరకు కట్ చేసుకోవాలి. అంతే, 4 ఉక్స్ల వరకు మార్క్ చేసుకోవాలి. సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రంట్ కూడా ఈజీగా. ఏ సైజ్ అయినా సరేనండి, నేను ఇదే మెథడ్ అయితే కటింగ్ చేస్తాను. అది ఎంత పెద్ద సైజ్ అయినా సరేనండి. మార్కింగ్ కటింగ్ మొత్తం ఇలానే ఉంటుంది. కాకపోతే డాట్స్ అవనేది చేంజ్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ చెస్ట్ని బట్టి మనం డాట్స్ అయితే చేంజ్ చేయాలి. అంతేకాని మెథడ్ అయితే ఇదే. చూడండి ఇప్పుడు చెస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం డాట్స్ అనేది ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ వెడల్పు వచ్చేసి 2.5 దాకా ఉంటుందండి, పొడవు వచ్చేసి 2.5 అంతే. ఎందుకంటే నేను నార్మల్గా కుడతాను కాబట్టి నాకు ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది. అందుకని మీకు కరెక్ట్గా తెలియనీకి నేను చెప్తున్నాను, టేప్తోనే అయితే చెప్తున్నాను. మెజర్మెంట్ చెప్పాలి కదా మీకు కరెక్ట్గా. అంతే, సింపుల్గా ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఇప్పుడు షేప్ పట్టీ అయితే ఇక్కడ తీసుకుందాము. మనము బ్లౌజ్లో చేంజ్ చేయాలంటే ఉంటాయండి, చాలా చేంజ్ చేయాలి. ఎందుకంటే నెక్ అలాగే ఫ్రంట్ అందరు కరెక్ట్గా ఉండదు. ఒకే సైజ్ అయినా సరే 32 సైజ్ వాళ్ళందరూ ఇలానే ఉంటారా అంటే అలా ఏమి ఉండదండి. ఒకరికి చెస్ట్ తక్కువగా ఉంటుంది, ఒకరికి చెస్ట్ ఎక్కువగా ఉంటుంది, అలా చాలా తేడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మెజర్మెంట్ మనం ఇలా తీసుకున్నామంటే ఎవరికైనా సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్గా వచ్చేసాయి మనకి బ్యాక్ ఫ్రంట్ షేప్ పట్టీలు హ్యాండ్స్. ఈ వీడియో అయితే ఇంతేనండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.